తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆ ఉత్కంఠ అంతా మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో యువశక్తి చుట్టూ తిరుగుతోంది. అతనెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్. తెరపైకి అడుగు పెట్టక ముందే అఖీరానందన్ పేరు యువతలో మెగా అభిమానుల్లో ఒక బలమైన బస్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఒక్కసారి పబ్లిక్‌లోకి వచ్చినా, లేక పుట్టినరోజు వేడుక జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో హీట్ ఎక్కుతోంది. ఇటీవల అఖీరానందన్ తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి కొన్ని ప్రభుత్వ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయనలో వచ్చిన మార్పు, కండలు తిరిగిన దేహం, ఆత్మవిశ్వాసంతో కూడిన బాడీ లాంగ్వేజ్ చూసి కేవలం అభిమానులే కాదు, సగటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అఖీరా ఎత్తు, పర్సనాలిటీ చూస్తే పక్కా ఇంటర్నేషనల్ హీరో మెటీరియల్ అని సినీ విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం అఖీరానందన్ సంగీతం, మార్షల్ ఆర్ట్స్ పై దృష్టి సారించినప్పటికీ రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఆయన వెండితెర అరంగేట్రం ఉంటుందని బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు అఖీరా నటనలో శిక్షణ కూడా మొదలు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సహజంగానే అఖీరాను ఎవరు లాంచ్ చేస్తారు? ఏ దర్శకుడు, ఏ నిర్మాత ఈ భారీ బాధ్యతను భుజానికెత్తుకుంటారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఫిలిం నగర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం, భవిష్యత్తులో ఆయనతో పనిచేసే అవకాశం గురించి మాట్లాడిన విశ్వప్రసాద్ అఖీరానందన్ డెబ్యూ గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అఖీరానందన్‌ను లాంచ్ చేసే అదృష్టం నాకు దక్కితే అది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అని టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. విశ్వప్రసాద్ మాటల్లోని నమ్మకం అఖీరా పర్సనాలిటీకి అద్దం పడుతోంది. అఖీరా ఎత్తు, పర్సనాలిటీ చూస్తే పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనిపిస్తోంది.